సొలొమోను కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు 12 అధికారులను నియమించాడు. ఏ విధంగా స్థిరపడిందో చూడండి. నెల నెల రాజమందిర సరఫరాలను చూచే బాధ్యత వారిది. ప్రతిరోజు రాజమందిరానికి విస్తారమైన ఆహార సరఫరా జరిగేది. వందలాది జంతువులు, ధాన్యము, పక్షులు తేబడేవి. సొలొమోను 12,000 గుర్రాలు, 1400 రథాలతో సరిహద్దులను స్థిరపరిచి రాజ్యాన్ని పాలించాడు. సొలొమోను యొక్క దృఢమైన పాలన మరియు సైనిక శక్తి ఆయన రాజ్యాన్ని రక్షించడంతో పాటు ఆయన ప్రభావము అంతటా విస్తరించున్నట్లుగా చేసింది. ఒక ప్రకటన రాయండి. ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులను, 1000 మందికి 100 మందికి అధిపతులైన సేనాధిపతులను, న్యాయాధిపతులను, యాజకులను, లేవీయులను, సైన్యాధికారులను, ప్రజల పెద్దలను, వీరందరినీ గిబియోనులోని గొప్ప ఎత్తైన స్థలానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించుటకు సమకూరమని పిలవండి. అందరూ వెళ్ళి చాటింపు వేయండి. దేశ నలుమూలలకు వెళ్ళారు. ఊరారు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులను, లేవీయులను, శతాధిపతులను, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాధిపతులను, 100 మంది పైన, 1000 మంది పైన అధిపతులను, పెద్దలను గిబ్యోనులోని మహా ఎత్తైన స్థలమునకు సమకూరమని రాజైన సొలొమోను ఆజ్ఞాపించుచున్నాడవో. ఇశ్రాయేలు నలుమూలల నుండి ప్రజలు గిబియోను పర్వతము యొద్దకు బయలుదేరారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఆడ మగ పిల్లలు, యాజకులు, లేవీయులు, పెద్దలు, చిన్నలు, సైన్యాధిపతులు, సేనాధిపతులు, సామాన్యులు ఉత్సాహముతో, సంతోషముతో ఎడారిలో ఉన్నటువంటి గిబియోన్ అనే పర్వతం దగ్గరకు వస్తున్నారు. చూడండి. సమూహముగా, సంతోషముగా, మహా సంగ్రామముగా ఎలా వచ్చి చేరుకున్నారో చూడండి. ప్రజలందరినీ దేవుని ఎదుట సమకూర్చాడు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చెప్పులు తీసి మహారాజే మాదిరికరంగా వేల గొర్రెలను బలి అర్పిస్తూ అక్కడ గిబియోనులో సొలొమోను అందరి ఎదుట 2 చేతులు పైకెత్తి ఇత్తడి బలిపీఠము అగ్నిజ్వాలలతో జ్వలించుచుండెను. ఇశ్రాయేలులందరూ ఏకముగా భయభక్తులతో సమకూడి ఆరాధించారు. ఆ రాత్రి దేవుడు కలలో ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలో అడుగు. ప్రభువా, నీవు నన్ను నా తండ్రి దావీదు స్థానంలో రాజుగా చేశావు. నేను బాలుడి వలనే ఉన్నాను. నీ ప్రజలను నడిపించుటకు జ్ఞానం, మంచి చెడులను గ్రహించే వివేకము దయచేయుము. సొలొమోను మాటకు సంతోషించిన దేవుడు అతనికి గొప్ప జ్ఞానము, ధనము, కీర్తి అనుగ్రహించాడు.